నెల్లూరు నగరంలో మున్సిపల్ కమిషనర్ ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న విషయాన్ని నిన్న ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో అదే అంశాలను ప్రస్తావిస్తూ నేడు జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన మీడియా సమావేశంలో వీడియోని చూపించి సంబంధిత అధికారుల తీరుపై హెచ్చరికలు జారీ చేస్తూ ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా వ్యవహరించే చర్యలను సహించబోమని స్పష్టం చేశారు. నెల్లూరు మున్సిపల్ కమిషనర్ ఈఆర్ఓ హోదా అంటే ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఈఆర్ఓ హోదాలో ఉన్నాడు. నెల్లూరు మున్సిపల్ కమిషనర్ డైరెక్ట్గా నారాయణ గారితో మాట్లాడుతూ ఓట్లను ఎలా తొలగించాలా, తెలుగుదేశం పార్టీ యాప్ను ఎలా వాడాలా, ఇది డిస్కషన్. ఇప్పుడు ప్లే చేయమో బాగా అందరికి అర్థమవుతుంది. మనం ఏదైతే మైటీడీపీ యాప్ ఇచ్చారో సార్, ఆ యాప్ లో మీరు బూత్ వైజ్ ఓటర్స్ అంటే ఒక చోట ఉన్నట్టున్నారు సార్. దానివల్ల ఐడెంటిఫికేషన్ ఈజీ అవుతుంది సార్. అది ఐడెంటిఫికేషన్ ఈజీ అవడం వల్ల త్వరగా డిస్ట్రిబ్యూట్ చేయగలుగుతున్నారు. చెప్పేస్తారు వాళ్ళు చెప్పగలుగుతారు, త్వరగా ఐడెంటిఫికేషన్ చెప్పేస్తారు. అవును సార్, అవును. అది నెల్లూరు మున్సిపల్ కమిషనర్ ఈఆర్ఓ హోదా అంటే ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఈఆర్ఓ హోదాలో ఉన్నాడు. నెల్లూరు మున్సిపల్ కమిషనర్ డైరెక్ట్గా నారాయణ గారితో మాట్లాడుతూ ఓట్లను ఎలా తొలగించాలా, తెలుగుదేశం పార్టీ యాప్ను ఎలా వాడాలా, ఇది డిస్కషన్. ఇప్పుడు ప్లే చేయమో బాగా అందరికి అర్థమవుతుంది. చెప్పేస్తారు వాళ్ళు చెప్పగలుగుతారు, త్వరగా ఐడెంటిఫికేషన్ చెప్పేస్తారు. అవును సార్, అవును. అది స్ట్రెయిట్ గా ఏ మాదిరిగా మంత్రులు డైరెక్ట్గా స్ట్రెయిట్గా ఏ మాదిరిగా మంత్రులు డైరెక్ట్గా అధికారులతో మాట్లాడి ఆదేశాలు ఇస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ యాప్ వాడడము, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఓటర్లను మాత్రం ఖచ్చితంగా నమోదు చేయించడము, వాళ్ళకు వ్యతిరేకంగా ఓట్లు వేస్తారు అనే వాళ్ళను ఓట్లు తీసేయించడము, ఈ మాదిరిగా అధికారుల దగ్గరుండి చేస్తూ ఉంటే ఏ రకంగా ఈ వ్యవస్థలు బాగుపడతాయి?